ఫైన్. చింటూతో అయితే రిలేషన్లో ఉంది అని మేము అనుకోవచ్చు. అంటే నేను ఎప్పుడు చూడలేదు, బట్ చింటూ వాళ్ళ సెకండ్ వైఫ్తో ఉన్నప్పుడు చింటూతో కూడా ఫ్లర్ట్ చేసుకుంటూనే మాట్లాడేది. చింటూ వాళ్ళ సెకండ్ వైఫ్తో ఉన్నప్పుడు. చింటూకి 2 wives కదా, ఈమె థర్డ్ వనా తెలియదు మరి, తనని ఇంకా చింటున్నాడు. కానీ మనం బేసిక్గా ఏ టాపిక్ గురించి తనతో మాట్లాడినా కూడా తన యాంటీగా ఏదన్నా చిన్న పాయింట్ తీసుకొస్తే కూడా తను చాలా పెద్ద న్యూసెన్స్ చేస్తున్నాను. లైక్ మీ ఇంటికి వస్తా, మీ ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తా, మీ అమ్మతో మాట్లాడతా, ఇలా నాకైతే మీ కార్ బల్లకు కొడతా, ఇలాంటివి కూడా మెసేజ్లు ఉన్నాయి. నేను పంపించాను, న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. తన వీడియోస్ మస్తాన్ సాయి ఎప్పుడూ తీయలేదు. మస్తాన్ సాయి ఫోన్లో అలాంటి వీడియోస్ కూడా లేకుండా, మస్తాన్ సాయి ఫోన్లో తన గర్ల్ ఫ్రెండ్ ఎవరో అమ్మాయితో వీడియోస్ ఉన్నాయి అంతే తప్ప లావణ్యతో ఏ వీడియోస్ లేవు. లావణ్య తీసుకుంది మస్తాన్ సాయి పడుకున్నప్పుడు, లావణ్య రీల్స్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ తీసుకొని రీల్ చేసుకొని పెట్టుకుంది. అంటే మస్తాన్ సాయిని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి చెప్తా అని చెప్పి బెదిరించడానికా? అంటే ఇంకా ప్రూఫ్ లాగా పెట్టుకోవడానికి, నువ్వు నాతో ఉన్నావు కదా అన్నట్టు. ఇక్కడ మనతో పాటుగా ప్రీతి ఉన్నారు. నమస్కారం ప్రీతి. హాయ్. అసలు తను ఏ విధంగా తన ద్వారా బలైపోయింది, తను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది అన్నది ఒకసారి మనం కనుక్కుందాం. ఇంకా లావణ్యకి సంబంధించి అండ్ రాజ్తరుణ్కి అండ్ మస్తాన్ సాయికి సంబంధించి ఎవరు ఎంతవరకు తెలుసు, ఎవరెవరు తెలుసు, ఎలాంటి నిజాలు తన దగ్గర ఉన్నాయి అన్నది ఖచ్చితంగా రాబడతాం. ప్రీతి, ఇప్పటి వరకు నువ్వు లావణ్య ద్వారా నువ్వు బలైపోయావు అని చెప్పి చాలా అంటే రావడం జరిగింది, మీడియాలోకి రావడము, చెప్పడము, ఆమె నన్ను ఇలా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యేలా చేసింది అని చెప్పి జరిగింది. సో నేను చాలా మందితో మాట్లాడాను. దానికి సంబంధించి వాళ్ళు నాకు రిటర్న్ వేసిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆమె ఒకసారి బలవంతంగా డ్రగ్స్ పెట్టినప్పుడు మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవడం అన్నా జరగాలి, లేదా ఆమెకి వ్యతిరేకంగా ఏదైనా చేయడం అన్నా జరగాలి, ఇంట్లో చెప్పుకోవడం కావచ్చు, లేదా కేసు ఫైల్ చేయడం కావచ్చు. అయినా నువ్వు అంతే కంటిన్యూ అయిపోయి ఆమెతో ఉండడము, స్టిల్ నువ్వు మాట్లాడుతూ ఉండడం దేనికి అని నీలో ఉన్న నెగిటివ్ని కూడా నాకు రీక్వెషన్ చేస్తున్నారు. సో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, రైట్? సో అక్కడ నుంచి నువ్వు ఇంకా ఎందుకు ఆమెతోనే ఉండాల్సిన అవసరం వచ్చింది నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయినండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్, లైక్ సెలబ్రిటీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో తను సెలబ్రిటీ అంటే నార్మల్గా తెలిసింది ఏంటంటే కొంతమందికి సెలబ్రిటీస్కి అలవాట్లు ఉంటాయి అండ్ అది కామన్ అయిపోయింది ఈ మధ్య. సో నేను బయటికి వెళ్ళి యాక్షన్ తీసుకోవడం అంటే, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండి వాళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకుంటాను, అండ్ ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్, మా మదర్కి చెప్పుకుంటే మా మదర్ నా ఫ్రీడమ్కి అక్కడ ఇది వస్తుందని చెప్పి నేను ఎవరికి చెప్పుకోవడం జరగలేదు. ఉదయ్కి చెప్పారా? ఉదయ్ ఉన్నాడు అప్పుడు, ఉదయ్కి తెలుసు అండ్ వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బట్ తను సారీ చెప్పింది, అంటే అది చేసేసి ఎంబటిని సారీ చెప్పింది నాకు. సో నేను కూడా సర్లే వీళ్ళు వేరే మూడ్లో ఉన్నారని చెప్పి నేను ఇంకా ఆ రోజు. తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు తీసుకున్నారు డ్రగ్స్? తర్వాత అంటే మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను తన దగ్గరికి. ఆ రోజు నేను పడుకొని ఉంటే నా నోట్లో ఇలా నోట్ తెరిచి పడుకుంటాను కదా, అలా అప్పుడు నోట్లో పెట్టింది అనమాట. అప్పుడు నేను వెళ్ళింది ఎందుకంటే ఇలా యూట్యూబ్ వీడియోస్ చేసుకుందాము, డాగ్స్ ఇంకా మా ఇల్లు హోమ్ టూర్ చేద్దాము అని చెప్పి చెప్పింది అనమాట. సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్తే బట్టలు కూడా తీసుకున్నా, మనం 2 days మంచిగా షూట్ చేద్దామని చెప్పి అన్ని తీసుకొని వెళ్ళాక ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అలా అనుకుంటే నేను ఇంకా వాళ్ళ ఇంట్లోనే పడుకునేదాన్ని. నేను తన రూమ్లో పడుకునేదాన్ని. పడుకున్నప్పుడు తను చేసేది నా ముందే, నన్ను అడిగేది చేస్తా అంటే నేను చెయ్యను, అప్పుడే నాకు చేసినప్పుడు నాకు ఎలానో అయ్యింది అని చెప్తే నేను పడుకున్నప్పుడు నోట్లో పెట్టింది. అది నోట్లో పెట్టాక మొత్తం ఇలా చేదైపోతుంది అనమాట. సో అప్పుడు నేను లేస్తే ఇంకా రా నువ్వు కూడా రా, ఎంజాయ్ చేయి రాత్రి అంతా, అలా ఉంటుంది. సో అలా అలవాటు చేసింది అని అంటారు. అసలు లావణ్య అనే పర్సన్ మీకు ఎలా పరిచయం అయింది అంటే, ఇప్పటి వరకు మేము చాలా వీడియోస్లో చూసాము ఇలా ఉదయ్ అనే వ్యక్తి నాకు ఇట్లా పరిచయం చేశారు అని చెప్పి. ఉదయ్ నాకు వేరే ఫ్రెండ్ త్రూ పరిచయం అయ్యాడు అనమాట. పరిచయం అయినప్పుడు నేను ఇలా నువ్వు ఏం చేస్తావు అని చెప్పి అడిగినప్పుడు, నేను ఇలా ఇన్ఫ్లుయెన్సర్ని, నేను ఇలా ట్రావెల్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, అవునా మా అక్క ఒక పర్సన్ ఉంది, తను కూడా ఇంట్రెస్టెడ్ ఉంది. అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? అప్పుడు నేను 21. మా అక్క ఉంది, తను కూడా ఇలానే ఇంట్రెస్ట్ ఉంది చేయడానికి అని చెప్తే, సరే అని చెప్పి కలిపిస్తాను నీకు అని చెప్పి వెళ్ళాము మేము.
తన ఇంటికి, లావణ్య దగ్గరికి తను పిలిచింది అనమాట. రా మనం ఇలా మాట్లాడింది కాల్లో, ఇన్వైట్ చేస్తే నేను ఇంక వెళ్ళినప్పుడు అదే రోజు పార్టీ చేసుకుంటున్నారు ఇంట్లో. అదే ఫస్ట్ టైం అనమాట. ఆ రోజే ఫస్ట్ టైం నాకు ఫోర్స్ఫుల్గా చేపించింది. అప్పుడు నేను అంటే మీకు తెలుసా అవి డ్రగ్స్ అని? నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అంటే చూడలేదు, నేను ఎప్పుడు నా లైఫ్లో చూడలేదు, నాకు తెలియదు అసలు అట్లా చేస్తారని కూడా నాకు తెలియదు. దట్ ఈస్ వై నాకు తెలియలేదు. అంటే నోట్లో పెట్టుకొని చేస్తారు అలా, అలా ఐ డోంట్ నో. అందుకే నేను అక్కడ ఆపలేకపోయాను. అండ్ ఇప్పటి వరకు ప్రీతి అనే అమ్మాయి మీడియా ముందుకి వచ్చింది అని అంటే మాస్క్ పెట్టుకోవడమో లేదా మొహం చూపించకపోవడమో జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ గా మీడియాకి మీ ఫేస్ ని చూపిస్తున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటి? నేను ఫస్ట్ డే 1 వచ్చినప్పుడు నా పాయింట్ ఏంటంటే తను నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను తన గురించి ఏది చెప్పాలనుకోవట్లేదు, అండ్ నాకు మీడియాలోకి రావాలని లేకుండే. తనే నా పేరు తీసి చాలా ఇచ్చేసేసరికి నా రికార్డింగ్స్ ఇవన్నీ వచ్చేసరికి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికీ. అంటే నా ఫ్రెండ్స్, నా సర్కిల్, నా ఫాలోవర్స్కి కూడా క్వశ్చన్ ఉంటుంది కదా, అసలు ఏమవుతుంది, ప్రీతిదా తప్పు, తిని లావణ్య గురించి ఎందుకు ఇలా మాట్లాడుతుందంటే నిజం ఏది ఉందో అది చెప్దామనే థాట్లో నేను వచ్చాను. నా ఫేస్ ఎక్కడ రివీల్ చేయాలనుకోలేదు, నా పేరు కూడా రివీల్ చేయాలనుకోలేదు. నా పేరు ఆటోమేటిక్గా కాల్ రికార్డింగ్ వల్ల రివీల్ అయిపోయింది. అండ్ నా ఫేస్ ఆల్రెడీ నేను రివీల్ చేయకపోయినా కూడా తిని మీడియా వాళ్ళకి ఇచ్చేసి వేసేసింది నా ఫేస్ వేసింది. మా మదర్ ఏదో మాట్లాడింది వేసింది, ఏదో వీడియోస్ వేసింది, అన్నీ వేసింది. నేను రాకపోయినా కూడా తను నన్ను గుంజింది దీంట్లోకి. సో అందుకే లావణ్యకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో మీరు వచ్చారా? అంటే నా ఫోన్, నా డేటా స్టీల్ చేసింది, అండ్ ఇప్పుడు కూడా ఫోన్ యూస్ చేస్తుంది. నాకు నా ఫోన్ కావాలి, నా డేటా కావాలి, అండ్ షీ నీడ్స్ టు బి లీగల్గా ఏదైతే యాక్షన్ జరగాలో తన మీద యాక్షన్ జరగాలి తనకు. అండ్ ప్రీతి, ఇప్పటి వరకు లావణ్య ఏదైతే రిలీజ్ చేసిందో, మీ అమ్మగారు మాట్లాడిన కాల్ కావచ్చు, అండ్ నీకు సంబంధించిన కొన్ని వీడియోస్ కావచ్చు, సో ఆ థింగ్స్ అన్ని రైటేనా? అంటే జరిగినవేనా అవన్నీ? జరిగినవి అంటే తన ఇంట్లోనే జరిగినవి. అంటే తన ఫోన్, ఆ ఫోన్ కూడా ఉదయ్ ఫోన్. ఇప్పుడు ఆ వీడియోస్లో కూడా ఏముందండి, నార్మల్గా ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను, ఎక్కడో పబ్లో డాన్స్ చేస్తున్నాను, దాంట్లో తప్పేముంది? దట్ ఈస్ మై ప్రైవేట్ థింగ్. ఇప్పుడు నేను అందరి ముందు ఒకేలాగా ఉన్నాను కదా, నాకంటూ కొంచెం ప్రైవేట్ స్పేస్ అయితే ఉంటుంది కదా. ఆ ప్రైవేట్ స్పేస్లో ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలనుకుంటారు, దాన్ని తీసుకొచ్చి మీడియాలో వేయడం చాలా రాంగ్ అది. అండ్ మీ అమ్మగారు మాట్లాడిన కాల్లో మీకు అంతకుముందే మ్యారేజ్ అయిందని, మీ క్యారెక్టర్ని కొంచెం అది మా అమ్మగారు అలా మాట్లాడింది లావణ్య వల్ల అనమాట. ఎందుకంటే లావణ్య అప్పుడు మా అమ్మకి కాల్ చేసి ఇట్లా ఉదయ్ గురించి కొన్ని విషయాలు చెప్పడం వల్ల మా మమ్మీకి అసలు ఏం అర్థం కాలేదు. లావణ్య అప్పటికి మా మదర్కి కాల్ చేసి మీ కూతురు ఇలా అంటే మా మదర్ తనకి రివర్స్ ఆన్సర్ ఇచ్చింది. మా అమ్మాయి అలాంటిది కాదు, సరే మా అమ్మాయి ఓకే అలాంటిది అయి ఉంటే నువ్వు పెద్దదానే కదా, మా అమ్మాయి చిన్నపిల్ల కదా నీకంటే, మా అమ్మాయికి 21, నీకు 33 years కదా, 30 years కదా నీకు, మరి నువ్వు ఎందుకు నువ్వు పెద్ద పిల్లవాడిని చిన్నపిల్లకి ఇది కాదమ్మా ఇది అని చెప్పి నువ్వు ఇంటికి పంపించాలి కదా, నువ్వు ఎందుకు ఇంటికి పంపించలేదు, నా పిల్లని ఎందుకు ఉంచుకున్నావు నీ దగ్గర? మా మదర్ అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, అంటే మీకు అంతకుముందే ఇప్పుడు మ్యారేజ్ అయింది అన్న విషయము అది అందరికీ తెలుసు. లైక్ నా మీడియా, నా అకౌంట్లో కూడా ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ తెలుసు నాకు పెళ్ళయింది. అండ్ డివోర్స్ తీసుకున్నారా? మా ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మేము డివోర్స్ తీసేసుకున్నాం. అంటే డివోర్స్ అంటే లీగల్గా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి మేము లీగల్గా డివోర్స్ తీసుకోలేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయామని. ఓకే, దెన్ దట్ ఈస్ యువర్ పర్సనల్ ఇష్యూ. బట్ మీరు ఇప్పుడు మీడియాకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మాకు ఖచ్చితంగా కావాలి. సో లావణ్య మీకు ఎప్పుడు కాంటాక్ట్ అయింది మళ్ళీ? యాక్చువల్గా నాకు ఈ ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు తను ఒక రోజు నేను చనిపోతున్నా అని చెప్పి ఒక పెద్ద మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్కి నేను రెస్పాండ్ అయ్యాను అనమాట. ఏంటక్క ఇదంతా, అసలు ఎందుకు నువ్వు మీడియాకి వచ్చావు, ఎందుకు ఇదంతా చేసుకుంటున్నావు అని చెప్పాను. చెప్తే నాకు రాజ్ కావాలి అని. నువ్వు రాజ్ కావాలి అంటే నీకు నిజంగా జరిగింది ఉన్నది చెప్పు, నువ్వు ఎంతసేపు రాజ్ తప్పు, రాజ్ అది, రాజ్ ఇది, రాజ్ అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్తున్నావు. నువ్వు తప్పులు చేసావు, ఓకే రాజ్ తప్పు, ఐ డోంట్ నో, అంటే నాకు కన్క్లూజన్కి నేను ఇవ్వట్లేదు కానీ నాకు తెలియదు ఎవరు తప్పు అక్కడ. అప్పటి వరకు నాకు ఏం జరుగుతుందో ఏం తెలియదు. సో నేను తనకి ఏం చెప్పానంటే, నువ్వు ఎందుకు వాళ్ళ చెడే బయట పెడుతున్నావు, నువ్వు కూడా తప్పులు చేసావు కదా, అందుకు కూడా అయి ఉండొచ్చు కదా, చెప్పు నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, తిరిగి రా రాజు అని చెప్పి ఇలా ఇలా మాట్లాడు అని చెప్తే, లేదు నువ్వు వచ్చి ఏదైతే జరిగిందో మన సాయి ఇంకా నేను నీకు డ్రగ్స్ అలవాటు చేయించని చెప్పాను కదా,
అది నువ్వు అబద్ధం అని చెప్తావా అని అడిగింది. నాకేం చెప్పాలి, మీడియాకి వచ్చిన తర్వాత, మీడియాకి రాకముందు, మీడియాకి రాకముందే తిని నన్ను బెదిరిస్తుంది అనమాట. నేను అసలు రావాలనుకోలేదు. తినే వెనకాల నుంచి నన్ను కూర్చుతుంది, నువ్వు వచ్చి అబద్ధం చెప్పు, నువ్వు అదంతా అబద్ధం అని చెప్పు అంటుంది. నేను అబద్ధం అని ఎందుకు చెప్తాను, అక్కడ నేను ఫూల్ అవుతాను. ఆల్రెడీ నా కాల్ రికార్డింగ్ ఉంది ఎవరి దగ్గరనో, ఐ డోంట్ నో ఎవరి దగ్గర ఉందో, అది ఎవరు ఇచ్చారు నాకు ఇప్పటి వరకు తెలియదు, కానీ కాల్ రికార్డింగ్ అయితే ఉంది. అందులో నేను క్లియర్గా చెప్పాను, అవును లావణ్య నాకు ఇలా చేపించింది అని చెప్పి. ఇప్పుడు ఆ రికార్డింగ్లో ఉన్నప్పుడు నేను వచ్చి అది అబద్ధం అని చెప్తే నేను తప్పుడు దాన్ని అయిపోతా. అప్పుడు నన్ను నిజంగా నాకు ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా ఏదైనా జరిగినా కూడా నేను వచ్చి ఇది తప్పు అని చెప్పినా కూడా నమ్మడానికి ఉంటుంది. పెళ్ళి ఇలా అని అన్ని అబద్ధాలు చెప్తూనే ఉంటుంది అనుకుంటారు. సో నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అనమాట, నిజమే చెప్తాను. తనకు కూడా ఒకటే చెప్పాను, నిజమే చెప్తాను. మస్తాన్ సాయి విషయంలో కూడా ఏం జరిగినా నేను నిజమే చెప్తాను వచ్చి అని చెప్పాను. చెప్తే తను ఫోన్ చేసింది, కాల్ చేయమని చెప్పింది. కాల్లో మాట్లాడితే నువ్వు అబద్ధం అని చెప్పి నేను చెప్పను, అసలు నేను రాను అని చెప్పేసాను. ఇంకా తన సైడ్ నుంచి రమ్మని అడిగింది నన్ను ఫస్ట్, నేను రాను అని చెప్పాను. నా దగ్గర ఒక వీడియో ఉందన్నమాట, అందులో నేను, తరుణన్న, మస్తాన్ సాయి, మేమందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాం, టస్కా అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర. ఆ రోజు మేమందరం డాన్స్ చేస్తున్నాం. ఆ వీడియో ఉంది నా దగ్గర. యాక్చువల్గా ఆ వీడియో ఇవ్వు అని అడుగుతుంది. ఎందుకది? ఆ వీడియో పెట్టి మస్తాన్ సాయి రాస్తారు ముందు నుంచే ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కలిసి నన్ను ఇలా మోసం చేశాడు, రాస్తారునే మస్తాన్ సాయిని తీసుకొచ్చాడు అని చెప్పి క్రియేట్ చేస్తా అని చెప్పింది. నేను అది తప్పు కదక్క, అది రాంగ్ కదా, నీకు పరిచయం చేసింది రాస్తారని కాదు కదా, నీకు పరిచయం చేసింది చింటూ కదా, ఎందుకు అలా చెప్తావు అంటే, నువ్వు నాకు పంపించు నీ పేరు తీయ అంటే, అందులో నేనున్నా వీడియో దగ్గర. దానికి సంబంధించిన రికార్డ్ ఏమైనా ఉందా మీరు మాట్లాడుకో? నేను అసలు రికార్డింగ్స్ చేసుకున్నది యాక్చువల్గా ఐఫోన్, సో నేను రికార్డింగ్స్ చేసుకోను. అంటే నాకు ఇన్వాల్వ్ అవ్వాలని లేనప్పుడు ఆబ్వియస్లీ నాకు ఎందుకు ఇదంతా అని చెప్పే ఉండే. నేను ఆ పాయింట్ వరకు కూడా మీ మీదకి వస్తుంది అనుకోలేదా? నా మీదకి వస్తుందని చెప్పి నేను తనతో మాట్లాడుతున్నాను. అందుకే నేను మాట్లాడక కూల్ గా సెట్ చేస్తున్నారు, కానీ ఎలాంటి ఎవిడెన్సెస్ అనేవి పెట్టుకోలేదు. ఎందుకంటే తను సెట్ అయిపోతుందిలే, నా మీదకి రాదులే, తన ఇష్యూ నడుస్తుంది కదా ఏదో అని అనుకున్నా. కానీ అంటే తన పాస్ట్ లైఫ్ ఇవన్నీ తీసేసరికి ఇంకా మా క్యారెక్టర్ వచ్చాయి, ఇంకా ఏదేదో చెప్తుంది మా గురించి. సో ఫైన్. ప్రీతి, మాకున్న ఇంకొక సందేహం ఏంటి అంటే, లావణ్య ఎప్పుడు మాట్లాడినా సరే ప్రీతి నాతో ముందు మాట్లాడిన రికార్డ్ ఉంది నా దగ్గర, మీరలా ఇప్పుడు అంటే రాజ్ తరుణ్ సైడ్ కావచ్చు, శేఖర్ భాష గారు కావచ్చు, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు అన్నట్టుగా లావణ్య కన్వే చేస్తుంది. మరి అందులో ఎంతవరకు నిజం? అంటే ఆమె ఒక ఆడియో బయట పెడుతుంది అనమాట, అక్క పిచ్చోడు అని చెప్పి కొన్ని థింగ్స్ మీరు అన్నారు. సో ఇలా మీరు లావణ్యతో మాట్లాడడము, ఆ నెక్స్ట్ డే వెంటనే మళ్ళీ లావణ్యకి అగైనెస్ట్ మీరు మీడియాకి రావడం జరిగింది. ఎందుకంటే తనతో అప్పటి వరకు కూడా నేను అది యాక్చువల్గా ఎప్పుడూ మాట్లాడాను నేను తనతో. అంటే మీడియాకి రాక ఒక 2-3 days ముందు మాట్లాడాను నేను తనతో. వచ్చే ముందు రోజు కాదు, అది 3 days ముందు తను నాకు కాల్ చేసి, నేను చెప్పాను కదా ఇందాక వీడియో పంపించామని, డాన్స్ చేస్తున్న వీడియో నేను పంపించానని చెప్తే ఇదంతా లేదు అందులో. మరి ఏది అవసరమో అది ఉంది, ఏది కట్ చేసుకొని అది వేసుకుంటుంది, తనకి ఇష్టం వచ్చింది తను వేసుకుంటుంది. నేను ఏం చెప్పంటే నా ఫేస్ ఉంది అందులో, నేను తను డైరెక్ట్ గా చెప్పలేను కదా, నేను పంపించపో అని చెప్తే కూడా పెద్ద సీన్ చేసిద్ది దాన్ని కూడా. సో నేను ఏం చెప్పానంటే, నేనున్నా అందులో, నా ఫేస్ వస్తుంది, నేను ఇవ్వను అని చెప్పా. అదే పాయింట్ లో తనకు చెప్పా. దాని తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుతుంటే తను ఇంకా ఎలాగోలా వదిలించుకోవాలి. వదిలించుకోవడానికి ఇలా మాకు శేఖర్ భాష కాంటాక్ట్ అయ్యాడు, మేము రెస్పాండ్ అవ్వట్లేదు, ఇప్పటికన్నా అర్థం చేసుకో, మాకు రావాలని లేదు, మాకు ఇన్వాల్వ్ అవ్వాలని లేదు, మమ్మల్ని నమ్ము అని చెప్పాం. తను అంత చెప్పాక కూడా మళ్ళీ తను జీలో మా గురించి బ్యాడ్గా మాట్లాడి, అమ్మాయికి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, అమ్మాయికి పెళ్ళైంది, ఇలా మాట్లాడడం చాలా తప్పు అనిపించింది. అది తప్పు అనిపించి నేను వచ్చి మాట్లాడాను మీడియాలో. ఓకే, ముందు మీరు రాకూడదు అన్న ఉద్దేశంతో ఇలా డైవర్ట్ చేయాలి అనుకున్నారు, మేమేం వెళ్ళమక్క అని చెప్పి కన్వే చేశారు. తన సైడ్ రమ్మనింది, మేము రాము అని చెప్పాం. రాము అనేసరికి తనకు డౌట్ ఏంటంటే మేము వాళ్ళ సైడ్ ఉన్నామని చెప్పి, అందుకే క్లారిటీ ఇచ్చాం. శేఖర్ భాష మాకు కాంటాక్ట్ అయ్యాడు, అయినా కూడా మేము రావాలనుకోవట్లేదు, వాళ్ళ సైడ్ నుంచి రాము, మీ సైడ్ నుంచి రాము అని చెప్పాం. 3 days అప్పటికి చెప్పి కూడా తనకి ఆ చెప్పాక కూడా తను ఏం చేసిందంటే, ఆగిపోవచ్చు కదా ఇప్పుడు, నమ్మచ్చు కదా, మేము రాలేదు, నమ్మచ్చు కదా, నమ్మలేదు.
నమ్మకుండా ఇప్పుడు తన దగ్గర ఏదైతే ఫోన్ ఉందో ఉదయ్ ఫోన్, ఆ ఫోన్లో వీడియోస్ అన్ని ఉదయ్ ఫోన్ తన దగ్గర ఉందా? యా దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోయింది ఉదయ్. ఎప్పుడు తీసుకునింది? 1.5 year అవుతుంది ఇప్పటికి. 1.5 year నుంచి ఉదయ్ ఫోన్ లావణ్య దగ్గర ఉంది. అవును. సో దీన్ని భయపడి మీరు ఆన్సర్ చేయలేదు అనుకోవచ్చా? యా. ఓకే. అండ్ ప్రీతి, నువ్వు అంటే లావణ్యకి ఎప్పుడు ఏ ఇయర్లో పరిచయం? 2022లో పరిచయం నాకు లావణ్య. 22లో పరిచయం. సో అప్పటి నుంచి మాకు లావణ్యకి ఎవరితో సంబంధం ఉంది అన్నది క్లారిటీ లేదు. రాస్తరుణ్తో ఉందా? ఫ్రమ్ 2013 అని చెప్తుంది. నేను 2022లో కలిసాను తనని. సో కలిసినప్పటి నుంచి కూడా నేను తనని రాస్తరుణ్తో అయితే చూడలేదు. ఎందుకంటే తన సపరేట్ రూమ్, తినది సపరేట్ రూమ్. ఒకటే ఇంట్లో ఉంటారు. కింద కార్తిక్ ఉంటాడు వాళ్ళ తమ్ముడు. పైన ఫ్లోర్లో 2 bedrooms, ఒకటి తరుణ్ అనేది, ఒకటి తినది. పైన ఇంకొకటి ఆఫీస్ రూమ్ అనమాట. ఆఫీస్ రూమ్లోనే పార్టీస్ కానీ ఏమన్నా కూడా జరుగుతుంటాయి. తరుణ్ ఎప్పుడు షూట్కి వెళ్తాడు మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ వస్తాడు. అతను అలసిపోతాడు, వచ్చినా కూడా కొద్దిసేపు మాతో మాట్లాడి అతను వెళ్ళి పడుకుంటాడు. తినతో పాటు నేను తనతోనే పడుకుంటాను కదా, లావణ్యతోనే రూమ్లో. మరి హస్బెండ్ అండ్ వైఫ్ ఏదో రిలేషన్ మీకు ఎప్పుడు చెప్పలేదా మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అని? ఏమని చెప్పింది మరి రాస్తారు? ఏం చెప్పలేదు. అంటే నేను కూడా ఎప్పుడు అడగలేదు తనని. నాకెందుకు పర్సనల్ విషయాలు. ఇప్పుడు నేను వాళ్ళ పర్సనల్స్ తెలుసుకొని మళ్ళీ అది బయటకు వస్తే మళ్ళీ అప్పుడు నన్ను బ్లేమ్ చేసిద్దిగా. అంటే మీరు ఒక వీడియోలో చెప్తున్నప్పుడు విన్నాను బ్రదర్ అని చెప్పింది అని చెప్పి. అది ఎప్పుడంటే మస్తాన్ సార్ పరిచయం అయ్యాక. ఓకే ఫైన్. ఇంకోటి ప్రీతి, రాస్తరుణ్తో రిలేషన్ ఉంది అని చెప్పింది, మస్తాన్ సాయితో గుంటూరుతో కేసు పెట్టిందని చెప్పింది, చింటూతోనేమో కొన్ని కాల్ రికార్డ్స్ విన్నాము, వాళ్ళిద్దరు బాండ్ ఏంటి అనేది. అసలు ఎవరు లావణ్యకి సంబంధించిన పర్ఫెక్ట్ బాండ్ అంటే వీళ్ళతోనే ఉండింది అన్నది ఏదైనా క్లారిటీ ఉందా? తనకు అందరూ కావాలి అంటే ఇప్పుడు ఎలా అంటే ఈవెన్ యాజ్ ఫ్రెండ్ కూడా, ఇప్పుడు నేను ఉదయ్ మా ఇద్దరికి మన గొడవ అయినా కూడా ఎలా అంటే మీ ఇద్దరు కలిసి రావాలంటది. అంటే ఎవ్రీవన్ తనకు అందరు కావాలంటది. అంటే తన 24 hours అందరం తన పక్కనే ఉండాలి, తన చుట్టూలో ఉండాలి, తనకు ఎంటర్టైన్మెంట్ చేయాలి, తనని వింటూ ఉండాలి. అంటే అందరూ కావాలి అనుకోవడం వేరు. లైక్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కథ నాకు తెలియదు అది. ఎందుకంటే ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. మస్తాన్ సాయితో ఉన్నప్పుడు కూడా స్టేబుల్గా లేదు తను. ఓకే, మస్తాన్ సాయి ఎప్పుడు పరిచయం? 2022 అక్టోబర్. 2022 అక్టోబర్లో పరిచయం. మీరు 2022లో పరిచయం, మేలో పరిచయం. ఓకే, మీరు మస్తాన్ సాయి ఒకేసారి పరిచయం అయినా అంటే కొంచెం మించు అంతే. మేలో పరిచయం అయ్యాను తనకు. మేలో పరిచయం అయ్యాక మేము ట్రావెల్ వీడియోస్ చేద్దాం అనుకున్నాము. అదే విషయంలో తను నన్ను హిమాచల్కి వెళ్దాము, వీడియోస్ చేసుకుందాం అని చెప్పింది. నేను ఫ్లైట్ అంటే నువ్వు సపరేట్గా బుక్ చేసుకొని అది నేను బుక్ చేసుకుంటా, ఛానల్లో వచ్చినది కూడా మనం 50-50 షేర్ చేసుకుందాం అంటే సరే ఎవరిది వాళ్ళు అని చెప్పి నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. తను కూడా బుక్ చేసుకున్నా అని చెప్పింది. నేను తనకు స్క్రీన్ షాట్ కూడా పంపించాను, తను బుక్ చేసుకోలేదు. ఓకే ఫైన్. మస్తాన్ సాయితో రిలేషన్ ఏంటి లావణ్యకి? Day 1 నుంచి కూడా తిను ఎప్పుడు మస్తాన్ సాయిని ఫ్లర్ట్ చేసేది. ఫస్ట్ తినే ఫ్లర్ట్ చేశాక మరి వాళ్ళిద్దరి మధ్య పర్సనల్గా ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. అంటే నేను కూడా తనతోనే ఉన్నాను కాబట్టి మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా లేట్ అయిపోతే పడుకునే వాళ్ళం కదా, తను ఇంకా మస్తాన్ సాయి ఒక రూమ్లో పడుకునేవాళ్ళు, నేను పైన వేరే రూమ్లో పడుకునేవాళ్ళు. అప్పుడు మీకేం అడగాలనిపించలేదా? అంటే అడిగితే అది కూడా ఒక బాధ, అదొక పెద్ద గొడవ అవుతుంది అడిగితే. ఎప్పుడు చెప్పలేదా మస్తాన్ సాయి నేను రిలేషన్లో ఉన్నాము అని? కానీ లేము. ఒక రోజు నెక్స్ట్ డే మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే మస్తాన్ సాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వీళ్ళు వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు, నేను తను ఇద్దరమే ఉన్నాము ఇంట్లో. ఉన్నప్పుడు తను ఇలా నార్మల్గా ఎవరితోనో కాల్ మాట్లాడుతుంది. ఏమనంటే నాకు 2 దారులు కనిపిస్తున్నాయి, లెఫ్ట్ వెళ్ళాలో రైట్ వెళ్ళాలో అర్థం కావట్లేదు అని చెప్పింది. నాకు అప్పుడు జనరల్ కామన్గా అర్థమవుతుంది కదా ఎవరికైనా కూడా, వీళ్ళ గురించి అడుగుతుంది అని అనుకున్నా. తను నన్ను అడిగింది, తరుణ్ మంచోడా మస్తాన్ సాయి మంచోడా అని అడిగింది నన్ను. ఆల్రెడీ ఇద్దరిలో రిలేషన్ ఉంది, ఇద్దరితోనే రిలేషన్ లో ఉంది, బట్ ఎవరిని ఎంచుకోవాలి అని చెప్పి మళ్ళీ పికప్. ఓకే ఫైన్. మిమ్మల్ని అడిగారు, మీరేం చెప్పారు? అడిగితే నేను ఆబ్వియస్లీ అంటే నేను తరుణ్ చాలా డేస్ నుంచి చూస్తున్నా, హీస్ వెరీ గుడ్ పర్సన్ అనమాట. ఇదంతా తరుణ్కి తెలుసా మస్తాన్ సాయితో రిలేషన్ జరుగుతుంది అనేది? అసలు తిను మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వచ్చాక చాలా రోజుల వరకు తరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయింది. ఇక్కడికి బట్టలు
ఆర్డర్ పెట్టుకుంది అమెజాన్ లో. అదేంటి మస్తాన్ సాయిని పరిచయం చేసిందే రాస్తారని చెప్పి చెప్పుకొస్తాను. పరిచయం చేసింది చింటూ. మీరు క్లియర్ గా అంటే వేరే వాటిల్లో మీడియాలో కూడా ఇంటర్వ్యూస్ లో తను చెప్పింది నాకు మస్తాన్ సాయిని పరిచయం చేసింది చింటూ అని చెప్పి తను క్లియర్ గా చెప్పింది. వాళ్ళందరూ మ్యూచువల్. ఈ చింటూ ఎక్కడి నుంచి వచ్చాడు? చింటూ తన ఫ్రెండ్. తను వీళ్ళిద్దరు చింటూ ఇంకా తనకి ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు కలిసి మూవీ ప్రాజెక్ట్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో ఇవి చేశారనమాట. సో అప్పటి నుంచి వీళ్ళ ఇద్దరికి పరిచయం ఉందని తెలుసు. అండ్ వాళ్ళిద్దరు చాలా గుడ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్ అని చెప్పి ఎప్పుడు చెప్పారు మాకు. కానీ అలా కనిపించేది కాదు, ఎందుకంటే అది మాకు కూడా అలా కనిపించేది కాదు. మేము మాకు క్వశ్చన్ చేసే రైట్ లేదన్నమాట. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఐఎమ్ నాట్ 1% టు ఇన్వాల్వ్. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది నాకు అనవసరం అది. కానీ అంత దగ్గరగా మీరు ట్రావెల్ చేసినప్పుడు ఎవరు ఏంటి అనేది నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్ గురించి మాట్లాడడం తప్పు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. తను మాట్లాడిందని చెప్పి నేను మాట్లాడడం ఈజ్ నాట్ కరెక్ట్. ఫైన్. చింటూతో అయితే రిలేషన్లో ఉంది అని మేము అనుకోవచ్చా? అంటే నేను ఎప్పుడు చూడలేదు. బట్ చింటూ వాళ్ళ సెకండ్ వైఫ్తో ఉన్నప్పుడు తిను చింటూతో కూడా ఫ్లర్ట్ చేసుకుంటూనే మాట్లాడేది. చింటూ వాళ్ళ సెకండ్ వైఫ్తో ఉన్నప్పుడు? చింటూకి 2 వైఫ్స్ కదా యాక్చువల్లీ. ఈమె థర్డ్ వనా? తెలీదు మరి, తననే ఇంకా చింటున్నాడు. కానీ ఇప్పుడు సో చింటూతో రిలేషన్లో ఉంది అని మేము అనుకుంటే ఒకవేళ చింటూనే మస్తాన్ సాయిని పరిచయం చేశాడు అంటున్నారు, రైట్? సో మస్తాన్ సాయితో కూడా రిలేషన్ ఏర్పడిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకు ఆల్రెడీ రికార్డింగ్స్లో కొన్నిట్లో. సో చింటూకి ఇదంతా తెలీదా? చింటూకి తెలుసు, అందరికీ తెలుసు ఈ విషయం. ఎవరైతే మేము చుట్టుపక్కల ఉన్నామో మా అందరికీ తెలుసు. అంటే తను మాతో సాయి వస్తాడు, సాయికి వంట వండి పెడతాం, ఇలా బ్లష్ అవ్వకుండా చెప్పినప్పుడు అర్థం అయిపోతుంది కదా అందరికీ కూడా. ఎంత ఎట్లుందంటే దొంగలు ఏదో ఉంటుంది కదా, అందరికీ అన్నీ తెలుసు కానీ పిక్చర్లో చేస్తున్నారు. మాకు ఆప్షన్ లేదు చెప్పడానికి. మనం బేసిక్గా ఏ టాపిక్ గురించి తనతో మాట్లాడినా కూడా తన యాంటీగా ఏదన్నా చిన్న పాయింట్ తీసుకొస్తే కూడా తను చాలా పెద్ద న్యూసెన్స్ చేస్తుంది అనమాట. లైక్ మీ ఇంటికి వస్తా, మీ ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తా, మీ అమ్మతో మాట్లాడతా, ఇలా నాకైతే మీ కార్ బలకు కొడతా, ఇలాంటివి కూడా చెప్పి మెసేజ్లు ఉన్నాయి, నేను పంపించాను. ఓకే. ఇప్పుడు రాస్తారన్ ఆల్రెడీ అంటే వేరు రూమ్లలో ఉన్నారు అని చెప్తున్నారు. ఈవెన్ ఆ తర్వాత చింటూ ఇప్పుడు మస్తాన్ సాయిని పరిచయం చేశాడు అంటున్నారు. మరి ఆల్రెడీ చింటూతో రిలేషన్ ఉన్నప్పుడు మస్తాన్ సాయితో ఎందుకు కంటిన్యూ చేసింది? నాకు తెలీదు. అంటే నాకు చింటూతో రిలేషన్షిప్ ఉందని చెప్పి మీకు ఎప్పుడైనా చెప్పాలనిపించలేదా? అంటే ఎందుకు ఇలా అందరితో ట్రాక్ నడిపిస్తున్నావు అని కావచ్చు, వీళ్ళెవరు వాళ్ళెవరు కదా, మమ్మల్ని టార్చర్ చేస్తుంది. ఫస్ట్ నాదేంటంటే నేను అక్కడి నుంచి ఎలాగోలా మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఏ రీజన్ చెప్పినా కూడా నా వల్ల అవ్వట్లేదు. మా మమ్మీ పిలుస్తుంది అని చెప్తే కూడా సరే నువ్వు వెళ్ళు, రాత్రికి వెళ్ళిపో, మళ్ళీ రేపు మార్నింగ్ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాను. నేను రాను అంటే తనే క్యాబ్ బుక్ చేస్తాడు మా ఇంటి నుంచి. బుక్ చేసి క్యాబ్ బయట వెయిట్ చేస్తుంది, ఎక్కేసే అంటది. అలా తనకి ఒక్కరోజు నేను చెప్పాను అనమాట, ఫుల్ హెవీగా మందు తాగుతుంటాను, లైక్ ఎవ్రీ డే చాలా మందు తాగుతుంది. నేను చెప్పానంటే మందు తాగకక్క, చాలా ఎక్కువ తాగుతున్నావు అంటే బూతులు. ఫస్ట్ ఒక బూత్ తిట్టి నువ్వు తెస్తున్నావని నాకు మందు, నీ డబ్బులా, ఓకే నువ్వు జస్ట్ గ్లాస్లో పోషిస్తున్నావు అని చెప్పి నీకు ఇది వస్తుందా, నా మందు నేనే పోసుకుంటా, ఇలా. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఫుల్ తాగేసి మనం బయటికి వెళ్ళాము కార్లో. బయట దీని గురించి మరి ఉదయ్ ఎప్పుడు మాట్లాడలేదా? నాకు ఉదయ్ గొడవ పెట్టేసింది అప్పటికి. ఏమని? వేరే టాపిక్ మీద ఉదయ్ నిన్ను మోసం చేస్తున్నాడు, ఉదయం నమ్మద్దు నువ్వు అని చెప్పింది. ఇప్పుడు అబ్బాయిలు అన్నాక దే ఆబ్వియస్లీ కొన్ని మిస్టేక్స్ వాళ్ళు చేస్తారు, బట్ దాన్ని సరిదిద్దుకునే బాధ్యత యాజ్ అ విమెన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నేను ఏదున్నా కూడా వి ట్రై టు సార్ట్ అవుట్ అండ్ వి సిట్ అండ్ వి డిస్కస్ అండ్ మేము దాని గొడవ అక్కడికే వదిలేస్తాం అన్నమాట. తిని ఎలా అంటే నువ్వు అసలు ఎలా ఉంటావు వాడితో, వాడిని గురించి ఎన్ని మాటలు చెప్పాడు తెలుసా, వాడు ఇలా చెప్పాడు అలా చెప్పాడు, వాడు నీతో ఉండడు, వాడిని నమ్మొద్దు అని చెప్పి ఆ విధంగా చెప్పేసరికి నేను మెంటల్లీ లో అయిపోయాను చాలా. ఓకే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ రాజ్ తరుణ్తో రిలేషన్ ఉంది ఫ్రమ్ 2013, రైట్?
సో రాజ్ తరుణ్తో అయిపోయిన తర్వాత 2022లో మస్తాన్ సాయిని చింటూ పరిచయం చేశాడు. సో రాజ్ తరుణ్ చింటూ ఇద్దరు ఎట్ ఎ టైంలో ఫేజ్లో ఉన్నప్పుడు పరిచయం ఉన్నట్లేనా? అంటే నాకు తెలీదు వాళ్ళ చింటూ ఎప్పుడు పరిచయం అన్నది నీకు తెలీదు? తెలియదు. అంటే నేను తినకు మేలో పరిచయం అయ్యాను కదా, జూన్ ఆ టైంకి చింటూ ఇంకా చింటూ వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చి లావణ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఒక 2-3 months. అప్పుడు నాకు చింటూ తెలుసు. ఓకే. సో చింటూ అంతకు ముందు ఉన్నాడా లేదా అన్నది తెలియదు, కానీ రాజ్ తరుణ్ అయితే ఉన్నాడు. అంటే నాకు వాళ్ళు ఏ ఇయర్ నుంచి ఉన్నారు నాకు తెలియదు. ఈవెన్ రాజ్ కూడా ఒప్పుకున్నాడు. అంటే 2022 నుంచి కదా నాకు తెలిసింది. సో నాకు అంత పర్సనల్ గా నాకు తెలియదు ఆమె లావణ్య గురించి. నేనున్న పీరియడ్ లో ఏం జరిగిందనేది నాకు తెలుసు అంతే. ఓకే. మాకు తెలిసి ఇప్పటి వరకు రాజ్ తరుణ్, మస్తాన్ సాయి లేదా చింటూ, ఈ శ్యామ్ వాళ్ళ పని మనిషి అండ్ శివ అని కొంతమంది పేర్లు ఎట్లయితే బయటకు వస్తున్నాయి. బట్ వీళ్ళు కాకుండా ఎక్సెప్ట్ ఆఫ్ దిస్ పీపుల్ మీకు ఇంకా ఎవరైనా తెలుసా వేరే చోట ఎక్కడి నుంచి అయినా పరిచయం అయ్యి ఇలా మీరు అడగలేని విధంగా ఆమె బాండ్ క్రియేట్ చేసుకోవడము, లేదా ఎక్కడికైనా వెళ్ళి ఈ డ్రగ్స్కి సంబంధించినవి కానీ అలా తెలిసినవి ఏమైనా? అంటే ఒక అమ్మాయి ఉందన్నమాట, తను ఒక ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి. సో తనని కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వస్తే నేను నీ బాయ్ ఫ్రెండ్కి చెప్తాను అని అమ్మాయిని బెదిరించింది. మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వస్తే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్తా. అంటే మస్తాన్ సాయి ఇంటికి ఆ అమ్మాయికి రావడానికి అంటే నార్మల్ ఇప్పుడు మేము పార్టీస్ చేసుకున్నప్పుడు తను వస్తుంటది కదా, సో పార్టీస్కి నువ్వు రావద్దు, నువ్వు ఎందుకు వస్తున్నావు, అమ్మాయిని బెదిరించింది. అంటే ఏంటి మస్తాన్ సాయికి ఆమెకి ఏదైనా బాండ్ ఉంది అన్న ఉద్దేశం? అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అంటే అనుమానం పడుతుంది. ఇప్పుడు నీ మస్తాన్ సాయిని కూడా అనుమానం పడింది, నాకు మస్తాన్ సాయికి ఏదో ఉంది, నేను అంత క్లియర్గా స్పష్టంగా బ్రో అని పిలుస్తాను అతన్ని. ఆయన ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత, అసలు కంపారిజన్ కూడా లేదు. అట్లాంటిది నాకు అతనికి కూడా షీ కెప్ట్ సమ్ లింక్ అనమాట. సో ఆ అమ్మాయితో కూడా అలానే పెడితే ఆ అమ్మాయి ఫస్ట్ క్లియర్గా చెప్పింది, సో మా ఇద్దరి మధ్య ఏం లేదు అలా చెప్పాక కూడా అయినా కూడా ప్రీతి మీలాగా చాలా మంది ఒక అంటే 100+ ఆఫ్ పీపుల్ ని ఇలా తన లైఫ్ లో అడిక్ట్ చేసింది అని చెప్పి విన్నాను. అవును. సో నీతో పాటుగా ఎవరైనా ఉన్నారా నీకు తెలిసిన? పాటు ఒక అమ్మాయి ఉండింది, అమ్మాయి పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. ఒక అమ్మాయి ఉండింది నాతో పాటు, నేను చూసినప్పుడు. అంటే మీరు తీసుకొచ్చారా లేకపోతే వేరే వాళ్ళు? తన ఫ్రెండ్ అని చెప్పింది, లాంగ్ టైమ్ ఫ్రెండ్ అని చెప్పింది తను. అండ్ నేను చూసినప్పుడు కూడా తను చాలా మందికి ఫోర్స్ఫుల్గా ఇవ్వడం నేను చూసాను. లైక్ డ్రగ్స్, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయితో కూడా ఫోర్స్ఫుల్గా చేపించింది తను. అమ్మాయి ప్రెగ్నెంట్ 7 months. అమ్మాయితో ఇప్పుడు నువ్వు చెప్తున్న అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీయా? వేరే అమ్మాయి. సో ఇప్పుడు ముగ్గురు. ఇంకొక అమ్మాయి ఉండేది, అమ్మాయికి 18 years, ఆ అమ్మాయితో కూడా చేపించేది. నేను చూసిన వాళ్ళు వీళ్ళు, నాకు తెలియకుండా నేను వెళ్ళిపోయాక చాలా మంది వచ్చారు ఇంకా అమ్మాయిలు. ఇప్పుడు ఆమె చెప్పాడు, ఒక ముస్లిం అమ్మాయి వచ్చింది, ఇంజెక్షన్స్ తీసుకొని వచ్చాను అంటే. అండ్ ప్రీతి, ఇంకొక విషయం ఏంటి అంటే మస్తాన్ సాయి విషయంలో మస్తాన్ సాయి కూడా ఇలా వీడియోస్ అనేవి క్యాప్చర్ చేశారు అని చెప్పి విన్నాను. సో ఆమె నేను ఇట్లా న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి, తన వీడియోస్ మస్తాన్ సాయి ఎప్పుడు తీయలేదు. మస్తాన్ సాయి ఫోన్లో అలాంటి వీడియోస్ కూడా లేకుండా, మస్తాన్ సాయి ఫోన్లో తన గర్ల్ ఫ్రెండ్ ఎవరో అమ్మాయితో వీడియోస్ ఉన్నాయి అంతే తప్ప లావణ్యతో ఏ వీడియోస్ లేవు. లావణ్య తీసుకుంది మస్తాన్ సాయి పడుకున్నప్పుడు, లావణ్య రీల్స్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ తీసుకొని రీల్ చేసుకొని పెట్టుకుంది. వాళ్ళిద్దరు వీడియోస్ మస్తాన్ సాయి లావణ్యనే తీసుకుంది వీడియోస్. అది సో మస్తాన్ సాయి లావణ్య వీడియోస్ లావణ్య తీసుకునింది. అవును. అంటే మస్తాన్ సాయిని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి చెప్తా అని చెప్పి బెదిరించిందా? బెదిరించడానికా? అంటే ఇంకా ప్రూఫ్ లాగా పెట్టుకోవడానికి, నన్ను నాతో ఉన్నావు కదా అన్నట్టు. బట్ మస్తాన్ సాయికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. అమ్మాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అలా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీడియో పెట్టుకొని నువ్వు నాతో ఉండకపోతే నేను బెదిరిస్తాను, అమ్మాయిని బెదిరిస్తాను, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తాను వీడియోస్ అని చెప్పి మస్తాన్ సాయికి బెదిరిస్తాను. ఓకే ఫైన్. అంటే మస్తాన్ సాయి వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ లావణ్య తీసుకొని మస్తాన్ సాయిని లోపరుచుకోవడానికి ఇదంతా చేసింది అంటారు. ఓకే ఫైన్. అండ్ ఇప్పటి వరకు మస్తాన్ సాయి అనేది మేము పేరు వరకే విన్నాము. ఒక 1 week బిఫోరే ఆయన గురించి తెలియడము, ఆయన ఫేస్ అనేది బయటకు రావడము, అసలు ఎక్కడున్నాడు, ఇంత కేసు జరుగుతోంది,
ఇదంతా మస్తాన్ సాయి వల్లే జరుగుతుంది అని చెప్పి చాలా వరకు వింటున్నాం. అంతా మస్తాన్ సాయి తప్ప ఇంక ఏది లేదు. తీరా వచ్చి చూస్తే ఫేస్ అనేది బయటకు వచ్చింది, ఇంకా డ్రగ్స్ అని అన్నారు, A4 అన్నారు, మొత్తం జైలుకి తీసుకెళ్ళిపోయారు. అంటే ఆయన భయపడింది ఓన్లీ ఈ వీడియోస్ వల్లేనా, ఇంకేదైనా వీడియోస్ ఉన్నాయని మీ అభిప్రాయం? ఈ వీడియోస్ వల్లే భయపడ్డాడు ఆయన. అంటే భయపడ్డం కూడా ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి లైఫ్ అక్కడ. సో ఎవరి వల్ల కూడా ఇప్పుడు మన వల్ల ఒకరు బాధపడుతున్నారంటే అది ఆబ్వియస్లీ మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఆ థాట్. సో ఆ థాట్ మీదనే అతను చాలా లో అయిపోవడం. అంటే అవి పెట్టుకొని మస్తాన్ సాయి వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరైతే బిజినెస్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ మెసేజ్లు పంపించింది అనమాట తిను. ఆ వీడియోస్ అవన్నీ కూడా అందరికీ ఫార్వర్డ్ చేసింది, వీళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్రెండ్స్కి. అవి ప్రైవేట్ థింగ్స్ ఎవరన్నా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ మన బిజినెస్ వాళ్ళు కానీ చూస్తే దట్ విల్ బీ సో అంటే మన క్యారెక్టర్నే జడ్జ్ చేస్తారు ఎవరన్నా. సో అది చాలా తప్పు. తను అది చేసింది, తన వల్ల చాలా సఫర్ అయ్యాడు అతను కూడా, మస్తాన్ సాయి. యా ఓకే. ఈవెన్ మస్తాన్ సాయి ఒకసారి ఉరేసుకున్నట్టుగా కూడా వీడియో అనేది రిలీజ్ అయింది. ఆయన ఎందుకు ఉరేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? మీరు ఉన్నప్పుడే జరిగింది? అప్పుడు నేను లేను, అప్పుడు నేను అక్కడ లేను. బట్ నెక్స్ట్ అంటే మీ పీరియడ్ ఆఫ్ టైం ఉన్న టైంలోనే ఆ కొద్ది రోజులు నేను మా ఇంట్లో ఉన్నాను అనమాట. అప్పుడు 1 వీక్ తర్వాత నేను మళ్ళీ వచ్చాను. వచ్చినప్పుడు ఇలా నాకు చింటూ చెప్పాడు ఈ విషయం, ఇలా సాయి ఇలా హ్యాంగ్ చేసుకున్నాడు, హ్యాంగ్ చేసుకొని ఇలా కింద పడిపోయి గడ్డం ఇలా పోయి హాస్పిటల్కి వెళ్తున్న దారిలో కూడా లావణ్య నాకు సిగరెట్ అని అడుగుతుంది. ఆ సిచ్యువేషన్లో కూడా చింటూ మీతో చెప్పారు. ఎందుకు ఆయన ఉరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ వీడియోస్ డిలీట్ చేశా అని చెప్పింది ఫోన్లో లావణ్య. డిలీట్ చేశా అని చెప్తే నమ్మాడు. నమ్మి నార్మల్గా మళ్ళీ వీళ్ళు ఫ్రెండ్లీగా ఉండడం మొదలుపెట్టారు. అది డిలీట్ చేసి మరి ఇప్పుడు ఇతను ఆఫీస్కి వెళ్ళాలి కదా నెక్స్ట్ డే మార్నింగ్, వెళ్ళేటప్పుడు వెళ్ళనివ్వదు. వీడియోస్ డిలీట్ చేసా అనుకుంటున్నావా, నా దగ్గరే ఉన్నాయి, ఇంకా ఇలా తనతోనే ఉండాలంటారు 24/7. ఆఫీస్కి వెళ్ళొద్దు, పని చేసుకోవద్దు. ఎంతమంది ఉండాలి లావణ్య నీతోని? చింటూ ఉండాలి, మస్తాన్ సాయి ఉండాలి, ఇంకెవడు రాజ్ తరుణ్ కావాలి. ఇప్పుడేమో రాజ్ తరుణ్ వద్దు, మరి ఇంకెవరు కావాలి అన్నది మాకు మాత్రం క్లారిటీ వస్తలేదు. ఎవరైనా కూడా వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్తే లావణ్య ఎవరికైనా పరిచయం అయితే లావణ్య నుంచి మళ్ళీ డిటాచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పన్నబ్బాయి శ్యామ్ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాడు. రావాలంటే ఖచ్చితంగా గొడవ అయ్యే వస్తుంది. ఎవరైనా కూడా గొడవ అవ్వండి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాలేము. మీరున్నప్పుడే ఉన్నాడా శ్యామ్ కూడా? లేదు, నేను మొన్న ఉన్నాడు కదా శ్యామ్, నేను ఎప్పుడు తనతో మాట్లాడి జూన్నెల్లో ఉన్నాడు అని చెప్పాడు. నేను తనతో 2023 న్యూ ఇయర్ అప్పటికి నేను వచ్చేసాను ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి. అదే 2022 ఎండింగ్ డిసెంబర్, అప్పుడు డిసెంబరే లాస్ట్. దాని తర్వాత నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు మళ్ళీ. ఈ లావణ్య అనే పర్సన్ ఆల్రెడీ ఇట్లా డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి 45 days జైలుకి వెళ్ళింది అన్న పీరియడ్ ఆఫ్ టైం మీరున్నారా ఆ టైంలో? ఎప్పుడు జరిగింది ఇది? డ్రగ్స్ విషయంలో జైలుకి వెళ్ళాను. అప్పుడు నేను రీహాబ్ నుంచి బయటకు వచ్చాను. అప్పుడు నేను ఏదో వర్క్ చేసుకుంటున్నాను, తిను జైలుకి వెళ్ళిన నేను న్యూస్లో చూడడం తప్ప నాకు తెలియదు అసలు తను జైలుకి వెళ్తున్నాను కూడా నాకు తెలియదు, జీరో నాలెడ్జ్. న్యూస్లో చూడగానే నేను ఫస్ట్ లావణ్య అంటే ఈ లావణ్య అనుకోలేదు, ఎవరో వేరే వాళ్ళు అయి ఉంటారులే అనుకున్నాను. కానీ నాకు తను తెలుసు కదా, స్కార్ఫ్ కట్టుకొని ఫొటోస్ కూడా వేసారు మీడియా వాళ్ళు తనవి. సో అందులో నాకు ఓకే తిని వెళ్ళిపోయిందా అని చెప్పి అప్పుడు నేను మస్తాన్ సాయిని కాంటాక్ట్ అయ్యాను అనమాట. ఏంటి తిని ఇలా జైలుకి వెళ్ళింది, పాపం తన చేతులారా తను స్పాయిల్ చేసుకుంటుంది లైఫ్ అని చెప్పడం జరిగితే అతను కూడా అవునురా నేను చెప్తే కూడా వినకుండా ఇలా చేసుకుంటుంది తను అన్నీ అని చెప్పి. అండ్ ఆ కేసులో కూడా తను క్లియర్గా ఏం మెన్షన్ చేసిందంటే యునీత్ రెడ్డియే నాకు డ్రగ్స్ తీసుకొచ్చి ఇచ్చాడు, యునీత్ రెడ్డి నాతో డ్రగ్స్ అమ్మిపించేవాడు. ఎఫ్ఐఆర్ లో తను క్లియర్ గా రాసి అండ్ న్యూస్ లో కూడా చెప్పారు కూడా. లైక్ ఏసీపీ నార్సింగి డిఎస్పీ చెప్పారు మీడియాలో, లైక్ యునీత్ రెడ్డి అతను ఇచ్చాడని తను చెప్తుంది, మేము విచారణ చేస్తున్నామని తను చెప్పారు. సో పోలీస్ వాళ్ళు కూడా. సో చెప్పినప్పుడు తనే ఒప్పుకుంది యునీత్ రెడ్డి ఇచ్చాడని చెప్పి. మళ్ళీ ఈరోజు మీడియాకి వచ్చి నాకు యునీత్ రెడ్డి ఇచ్చాడని నేను ఎప్పుడు చెప్పాను, యునీత్ రెడ్డి నాకు అమ్మలేదు, యునీత్ రెడ్డి వచ్చి నేను అమ్మినట్టు ఉంటే నాకు చూపించండి అని అంటుంది. అంటే వాళ్ళే గొడవపడి మళ్ళీ వాళ్ళే ఒకటై నాకు ఎప్పుడు ఇది అర్థం అయ్యేది కాదు నాకు కూడా. అసలు తన ఇంటెన్షన్ ఏంటి అంటే జనాలు తనతో భయపడి ఉంటున్నారా, వేరే దిక్కు లేకుండా. నేనైతే భయపడే ఉన్నాను, దిక్కు లేకనే ఉన్నాను నేనైతే.
నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. మీరెందుకు భయపడాల్సిన సిచ్యువేషన్? ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేదు, భయపడాల్సిందే. లేకపోతే మాకు ఇప్పుడు మా ఫ్యామిలీకి వెళ్తుంది, మమ్మల్ని బెదిరిస్తుంది. మా సిచ్యువేషన్ కూడా మేము రోడ్ దాకా తెచ్చుకోవాలనుకోం కదా ఎవ్వరు కూడా. ఒక్కసారికి అయిపోయేది కదా, నువ్వు 4 months అక్కడ ఇన్వాల్వ్ అయ్యి 1 year ట్రావెల్ చేసి మీడియాకి వచ్చి ఎలాగున్నా కూడా సరే, మనం తను ఎలా ఉండని మనమైతే ఏ గొడవ ఏ ఇబ్బంది లేకుండా కామ్గా మన దారి మనం చూసుకుందాం మనం వేలో ఉండే. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయింది, నువ్వు అక్కడ ఆమె దగ్గర డ్రగ్స్ ఇలా తీసుకోవడము, దానికి అడిక్ట్ అవ్వడము, ఇదంతా కంటిన్యూ అయిపోయి ఈవెన్ ఇప్పుడు ఎప్పుడైతే మీడియా ముందుకి నేను ధైర్యంగా మాట్లాడాలని చెప్పి ఫిక్స్ అయిపోయావో, ఇప్పుడు రీసెంట్గా నువ్వు పెట్టిన కేసు, దాని సిచ్యువేషన్ ఎలా ఉండింది, ఏంటి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి? కేసు తీసుకున్నారు అండ్ ప్రూఫ్స్ కూడా మేము యాక్చువల్గా ప్రూఫ్స్ మొత్తం గ్యాదర్ చేస్తున్నాం అనమాట. లైక్ ఎందుకంటే తను ఉదయ్ ఫోన్లోనే అన్నీ ఉన్నాయి, 3 years డేటా. ఆ చాట్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. నేను ఫోన్ మార్చేసాను, కానీ ఇంకొక ఫోన్ ఉంది, ఆ ఫోన్ నేను బ్యాకప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఏమైతే ప్రూఫ్స్ ఉన్నాయో మేజర్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి, కానీ ఇంకా ప్రాపర్ ఎవిడెన్స్ కోసం మేము వెతుకుతున్నాము. బట్ ఇప్పుడు మేము సైబర్ క్రైమ్లో ఇచ్చాం కంప్లైంట్. ఏదైతే ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ నా పేరు మీద క్రియేట్ చేసి వల్గర్గా ఆమె చేసిందనే గ్యారంటీ ఏంటి? అందులో ఫేక్ అకౌంట్లో ఏవైతే వీడియోలు వస్తాయి కదా, ఆ వీడియోలు ఉదయ్ ఫోన్లో తీసింది. ఓకే, ఉదయ్ ఫోన్ తన దగ్గర ఉంది. అంటే అప్పుడు నార్మల్గా మనం ఏ రోజు ఎక్కడ ఫోటో తీసుకుంటాం, ఎవరి ఫోన్లో తీసుకుంటాం మనకు తెలుసు కదా. అంటే మా ఇద్దరు ఫొటోస్ వీడియోస్, అంటే ఇది ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేయలేని సిచ్యువేషన్ కదా. నీ ఫోన్ ఒప్పుకుంది. తను నెక్స్ట్ డే ఉదయ్కి మెసేజ్ చేసింది. మేము అడిగాను తను, నువ్వే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నావా అని అడిగితే నేను కాదు అని చెప్పింది. నేను సరే అని చెప్పాను. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఉదయ్కి, చూడు నీ ఏం చేస్తానో, నీ ఫేస్, నువ్వు నా తమ్ముడివి, నువ్వు రాకు ఇందులోకి, ఉదయ్ నీ ఫేస్ ఒక్కటి బ్లర్ చేసి ప్రీతి ఫేస్ వేస్తాను అన్ని దాంట్లో అని చెప్పి డైరెక్ట్గా వాట్సాప్ మెసేజెస్ కూడా ఉన్నాయి మా దగ్గర, అవి కూడా ఉన్నాయా? సో అండ్ తను మీడియాకి మా వీడియోస్ ఇస్తుంది, అది కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ ఇప్పుడు మా ప్రైవేట్ థింగ్, మా పర్సనల్ థింగ్స్ బయటకు తీసుకొచ్చి పెట్టడం అనేది తప్పు. ఏదున్నా తప్పు. తను చెప్పచ్చు లైక్ ఓకే వాళ్ళలా మేము ఇప్పుడు తనని ఏదో చెప్తున్నాం, తను మాకు ఇలా చేసిందని చెప్పి. ఒకవేళ మేమేదైనా తనకి ఇలా చేసాము అని తను ఫీల్ అవుతుంటే తను చెప్పమనండి. ఎన్ని రోజులు తను ఇలా పర్సనల్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ వీడియోస్ వేసుకుంటూ మీడియాలో తప్పు. సో ఇప్పుడు ఈ కేసు అనేది సిబిఐ దగ్గర ఉంది అంటున్నారు, సైబర్ క్రైమ్ దగ్గర ఉంది అండ్ విమెన్ కమిషనరేట్ కూడా. సో దీనికి సంబంధించిన ఇంకా ప్రూఫ్స్ అనేవి మీరు సేకరిస్తున్నారు, రైట్? సో ఇప్పటి వరకు నీ లైఫ్లో నాకు అడగాలని ఉంది, అంటే చాలా మంది నువ్వు ఎప్పుడైతే మీడియాకి వచ్చావో దాని తర్వాత నేను ఇలా డ్రగ్స్కి నాకు అలవాటు చేసింది అని చెప్పడము, దాని తర్వాత చాలా మంది నన్ను కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈవెన్ ప్రీతిది కూడా తప్పు ఉంది, ఆమె ఎన్ని రోజులు ఎందుకు అక్కడ ఉండింది. చెప్తున్నాను కదా నా తప్పు ఉంది, ఐఎమ్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్, బట్ ఐ రియలైజ్ మై మిస్టేక్, ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దేర్, ఐఎమ్ లీడింగ్ అ గుడ్ లైఫ్ నౌ. ఇప్పుడు నేను అంతా తప్పు అయిపోయింది, నేను దానికి ఆల్రెడీ ఏదైతే ఐ వాస్ ఇప్పుడు రీహాబ్కి వెళ్ళాను నేను. రీహాబ్ ఏం తక్కువ కాదు, రీహాబ్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ జైల్. రీహాబ్లో ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రావడానికి ఆప్షన్ ఉండదు, మనం లాక్ వేసి పెడతారు, వాళ్ళు పెట్టింది వినాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, ఫోన్ ఉన్నది ఏమి ఉండదు. అలా ఉండడం ఒక మనిషికి ఎవరికైనా బంధించినట్టే కదా. ఐ వాజ్ పనిష్డ్. ఇప్పుడు పనిష్ అయ్యాక నేను రియలైజ్ అయ్యాను కదా, రియలైజ్ అయ్యి నేను ఇప్పుడు బయటకు వస్తున్నాను కదా. ఇప్పుడైనా నా లైఫ్లో లీడ్ చేసుకొని ఇవ్వాలి కదా. లీడ్ చేసుకోనికుండా ఇలా నా వెనకాల నన్ను స్టాప్ చేసుకుంటూ వెళ్తే ఇంకా నన్ను మెంటలీ లో చేస్తే నేను బతకాల చావాలా? ఓకే ప్రీతి, మీడియా తరపున ఇప్పుడు మన ఛానల్ నుంచి నువ్వు లావణ్య కానీ నీ ద్వారా, అంటే నువ్వు ఎవరి ద్వారా అయితే బాధపడ్డావో ఇబ్బంది పడ్డావో వాళ్ళకి నువ్వు ఏదైనా ఛాలెంజింగ్ కావచ్చు, నువ్వు ఏదైనా చెప్పాలి, కన్వే చేయాలి అనుకుంటున్నావా? అంటే నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను, ఎవరిని నమ్మకూడదు ఈ పీరియడ్. అంటే ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు. ఎవరి పని వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని లైఫ్ సెటిల్మెంట్. అండ్ పేరెంట్స్ ఎప్పుడు కూడా మనకి స్టాండ్ ఉంటారు. ఏమైనా కూడా, ఎంత గొడవైనా కూడా మనం పేరెంట్స్ని అర్థం చేసుకుంటే కొంచెం మన లైఫ్ బాగుంటుంది. అండ్ నేను రియలైజ్ అయింది అయితే ఇదే, వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీవన్. బయట వాళ్ళని అసలు నమ్మకూడదు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నమ్మకూడదు. ఇంతకుముందు ఆడపిల్లల్ని మగవాళ్ళని నమ్మొద్దని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను ఏమనుకున్నానంటే ఆడవాళ్ళని కూడా నమ్మకూడదు.
ఓకే. నీ లైఫ్‌లో ఏదైనా ఒక నెగెటివ్ పార్ట్ అనేది నేను తీసేయాలి అనుకుంటే దేన్ని తీసేస్తావు? ఆబ్వియస్లీ లావణ్యనే తీసేస్తాను. ఫైన్. అసలు ఈ ఈ ఈ క్యారెక్టర్స్ మొత్తం నా లైఫ్లో నుంచి ఇలా మాయమైపోతే హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది నిజంగా. అదొక ఇవేం ఉండవు కదా అప్పుడు నాకు. నా లైఫ్ ఏదో నేను హ్యాపీగా లీడ్ చేసుకుంటాను, చూసుకుంటాను అండ్ నేను రోజుకొక థాట్‌తో ఏదో ఒక సీ ఎవరైనా కూడా ఖాళీగా ఉన్నప్పుడు, మనశ్శాంతిగా ఉన్నప్పుడే వాళ్ళకి ఆలోచనలు కానీ, కొత్త కొత్త థాట్స్ కానీ వస్తాయి. ఇలా రోజుకొక ఇది నొప్పి ఉంటే ఎవరికి ఏదైనా చేసుకోవాలన్నా కూడా మనశ్శాంతి లేకపోతే ఏది చేసుకోబుద్ధి కాదు. ఫైన్. చూసారు కదా! ఇప్పటి వరకు మీలో ప్రీతికి సంబంధించి ఏవైతే డౌట్స్ ఉన్నాయో, నన్ను ఎవరైతే ఏమేమి అడిగారో ఆమెది కూడా ఖచ్చితంగా తప్పుందని చెప్పాను. మీరు చెప్పడం కాదు, నిజంగా తనే రియలైజ్ అవుతోంది. నిజంగానే నేను ఇలా భయపడి ఇలా నేను దాక్కున్నాను, లేదా నేను ఇలా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాను అని చెప్పి తనే ఒప్పుకుంటోంది. ఈవెన్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి లావణ్యకి సంబంధించి, నాట్ ఓన్లీ ప్రీతి. అసలు ఈ చింటూ ఎవరు? మస్తాన్ సాయి ఎవరు? ఇప్పటివరకు మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎలా పరిచయము అనేది రాజ్ తరుణ్ అయ్యాడు అని చెప్పి, రాజ్ తరుణ్ వల్లనే మస్తాన్ సాయి పరిచయం అయ్యాడు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో రాజ్ తరుణ్ కావాలనే మస్తాన్ సాయిని కలిసేటట్టుగా లేదా ఆ బాండ్ అనేది క్రియేట్ అయ్యేలా చేశాడు అని చెప్పి లావణ్య ఇప్పటివరకు చెప్పుకొచ్చింది కదా! బట్ రాజ్ తరుణ్ కాదంట అండి. మస్తాన్ సాయిని పరిచయం చేసింది చింటూ అని చెప్తున్నారు. సో ఏదైతే మనం రీసెంట్‌గా చింటూకి సంబంధించిన కాల్ రికార్డ్ కూడా విన్నామో, ఈవెన్ చింటూతో కూడా లావణ్యకి రిలేషన్ ఉన్నట్లుగా మనకు అర్థమైంది కాబట్టి, చింటూతో రిలేషన్ ఉంది, ఈవెన్ మస్తాన్ సాయితో ఉంది, రాజ్ తరుణ్‌తో సుమారు ఒక 7 ఏళ్ళు ఉండుండొచ్చు. సో ఈ ముగ్గురు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. బట్ ఎవరు ఏంటి అన్నది ప్రూఫ్స్ లేకుండా మాట్లాడలేము కాబట్టి వాళ్ళ పేర్లు కూడా బయటికి రావట్లేదు. బట్ ఎవరు ఎలా ఉన్నా సరే ఒక మనిషికి సంబంధించి నువ్వు మీడియాకి వచ్చేంత వరకు కూడా ఎవరి పర్సనల్ లైఫ్ అయినా సరే మాకు మేము తెలుసుకోవాలి అనేది ఒక క్లారిటీ అనేది వస్తే ఎవరు ఏంటి అనేది మేము ఇంతగానో మాట్లాడేది కాదు. ఏది ఎలా ఉన్నా సరే ఎవరు నిన్నెన్నన్నా ఇందాక నేను చావాలా బ్రతకాలా అన్న ఆలోచన వస్తుంది అని చెప్తున్నావు. అది అవసరమే లేదు. ఒకళ్ళ ద్వారా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒకళ్ళు నిన్ను ఇలా చేసి ఆల్రెడీ ఎంత డ్యామేజ్ చేయాలో అది చేసేసింది. అయిపోయింది డ్యామేజ్. నేను మెంటల్లీ లో ఉన్నా. ఎందుకంటే ఇప్పటికీ కూడా జనాలు తన మీద అంటే దే స్టిల్ బిలీవింగ్ హర్. ఇంత ఎవరన్నా కూడా వచ్చి ఇలా నేను ఇలా చేశాను తప్పు ఒప్పుకుంటారు ఎవరైనా? ఒప్పుకోరు. నేను ఒప్పుకుంటున్నా, నాతో తప్పు అయ్యింది, చేశాను నేను తప్పు, కానీ నేను రియలైజ్ అయ్యాను. ఎందుకు అది అర్థం చేసుకోవట్లేదు జనాలు? నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వన్ డే ఇట్ విల్ డెఫినెట్లీ విల్ స్టాప్, రైట్? సో ఖచ్చితంగా ఆశిద్దాం. ఎవరి తప్పు ఏంటి అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుస్తుంది. అది మస్తాన్ సాయితో ఉందా, లేదా రాజ్ తరుణ్‌ని కావాలనుకుంటుందా, లేదా చింటూతో రిలేషన్‌లోనే ఉందా అన్నది. బట్ వెయిట్ అండ్ సీ. ఇంకా మనకి వీళ్ళకి సంబంధించిందే కాదు, ఎక్కడ ఎలా ఏం జరుగుతున్నా సరే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ మీ ముందు ఉంచుతుంది మీ లక్ష్మి.